నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనాయట. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రస్తుత పరిస్థితి ఇదే. సీఎం రేవంత్ రెడ్డిని నమ్ముకొని పార్టీలోకి వెళ్లారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతోందని సీఎం సహా ఇతర నేతలు చెప్పిన మాటలు నిజమే అనుకున్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రి పదవులు ఖాయమనుకున్నారు. తమపై వేటు పడదని రేవంత్ రెడ్డి అండ చూసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నది. అనర్హత పిటిషన్ పై నిర్ణీత సమయంలోగా తేల్చాలన్న సింగిల్ జడ్జి తీర్పు వాళ్లను షాక్ కు గురిచేసింది. డివిజన్ బెంచ్ అనర్హత వేటుపై స్పీకర్దే అంతిమమని, దానికి గడువు అంటూ ఏమీ లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కానీ ఆ ఉత్సాహం ఎంతో కాలం నిలువలేదు. డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్రలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత నెల 31న దీనిపై విచారిస్తూ అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి, సహేతుక సమయం అంటే మహారాష్ట్రలో వలె పదవి కాలం ముగిసే వరకా అని సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం ప్రశ్నించింది. వారంలో చెప్పాలంటూ స్పీకర్కు సూచించింది. దీంతో 10 నెలలుగా విపక్షం ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత 4వ తేదీన కాంగ్రెస్ లో చేరిన 10 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అదే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కౌశిక్ రెడ్డి పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని దాంతో పాటే విచారిస్తామని 10వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ తన రిట్ పిటిషన్ లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఆర్కే పూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లను ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతోందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆరే కాదు, రాజకీయ విశ్లేషకులు అనేక మంది రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తోందా అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ముందు నుంచే అలవాటు. కానీ ఎవరినైతే నమ్ముకొని పార్టీ ఫిరాయించారో ఆయనే అది తన సమస్య కాదు అన్నట్టుగా కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని ఫ్లేటు ఫిరాయించారు. కౌశిక్ రెడ్డి, అరకేపూడి గాంధీల మధ్య వివాదాన్ని విపక్ష పార్టీ గొడవగా మంత్రి శ్రీధర్ బాబు చిత్రీకరించారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన విషయం, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీఎం కండువా కప్పిన విషయాన్ని కప్పిపుచ్చలేరు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలన్నది స్పీకర్ చెప్పకపోతే తామే తేలుస్తామని జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మశాస్త్రం స్పష్టం చేసింది. జస్టిస్ వినోద్ చంద్రన్ స్పందిస్తూ, రీజనబుల్ సమయం ఎంతో మీరు చెప్పకపోతే దాన్ని నిర్ణయించడానికి మేమే రీజనబుల్ వ్యక్తులమని ముకుల్ రోహత్గీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం విచారణను ఈ నెల 18కి సుప్రీం ధర్మశాస్త్రం వాయిదా వేసింది. అప్పటికి ఏదో ఒక నిర్ణయం చెప్పకపోతే సుప్రీంకోర్టు గడువు పెట్టే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిపై చేసిన సెటైర్లపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. ఓటు నోటు కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. అలాంటిది అస్థిర నిర్ణయాలు, అర్థం లేని వ్యాఖ్యలు చేసే ఆయనకు నమ్ముకొని పార్టీ ఫిరాయించిన వాళ్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్పీకర్ ను ముందు పెట్టి జాప్యం చేయాలని ఎత్తుగడలు ఎంతో కాలం నడువవు అని తేలిపోయింది. ఇంకా విషాదం ఏమిటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడటం సంగతి అటుంచితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాళ్లలో ఎంతమందికి టికెట్లు ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నది ఉద్యమ కాలం నుంచి చూస్తున్నదే. కాబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారింది.